ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న RC17 కాంబో ఫిక్స్ ఒక్క ఛాన్స్తో కల నెరవేర్చుకున్న కాంతార బ్యూటీ సుక్కు చెర్రీల సెలెక్షన్ అదిరిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్. ఇంతకీ RC17లో చరణ్ పక్కన యాక్ట్ చేసే ఆ హీరోయిన్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి తక్కువ టైంలోనే సౌత్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రజెంట్ స్టార్ హీరోల పక్కన వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. 2019లో బీర్బల్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన రుక్మిణికి 2023లో రిలీజ్ అయిన సప్తసాగరాలు దాటి మూవీ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె చూపించిన సహజ నటన, ఎమోషనల్ డెప్త్ ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతారా చాప్టర్ 1లో ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో రుక్మిణి వసంత్ పేరు పాన్ ఇండియా రేంజ్లో వినిపించడంతో పాటు రుక్మిణి వసంత్ కెరీర్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఈ సక్సెస్ల ఊపులోనే రుక్మిణి ప్రజెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీ డ్రాగన్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్తో అవకాశం దక్కడం ఆమెకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయితే రుక్మిణి వసంత్ పాన్ ఇండియా రేంజ్ మరింత బలపడుతుందని కూడా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమె కెరీర్కు సంబంధించినటువంటి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాకు రుక్మిణి వసంత్ ఎంపికైనట్లు టాక్ నడుస్తుంది. ప్రజెంట్ రామ్ చరణ్ పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్టర్ సుకుమార్తో చరణ్ చేయబోయేటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నట్లు సమాచారం. వీరి కాంబోలో గతంలో వచ్చినటువంటి రంగస్థలం ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో ప్రజెంట్ RC17 ప్రాజెక్ట్పై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో చరణ్ కోసం హీరోయిన్గా ఎంపికైన చర్చలు జరుగుతుండగా రుక్మిణి వసంత్ పేరు బలంగా వినిపిస్తుంది. సుకుమార్ కథకు రుక్మిణి క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని, అందుకే ఆమెను ఫైనల్ చేసినట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ న్యూస్ నిజమైతే బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం రుక్మిణికి దక్కినట్టే. దీంతో ఆమె ఫేమ్ అండ్ మార్కెట్ రెండూ కూడా పాన్ ఇండియా రేంజ్లో మరింత పెరగడం ఖాయమనే చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో రుక్మిణి వసంత్ తనకు ఎన్టీఆర్, రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని, వారితో కలిసి నటించాలనేది తన కళ అని చెప్పింది. ఇప్పుడు అదే కళ నెరవేరే దిశగా అడుగులు పడుతుండడంతో ఫ్యాన్స్ కూడా లక్ అంటే ఇదే అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ప్రజెంట్ నటిస్తున్నటువంటి పెద్ద సినిమా విషయానికి వస్తే ఈ మూవీ 2026 మార్చ్ 27న చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. పెద్ద తర్వాత సుకుమార్తో రామ్ చరణ్ చేసేటువంటి సినిమా కోసం ఫ్యాన్స్ ఇప్పటికే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాలో రుక్మిణి వసంత్ పేరు ఖరారైతే ఆమె కెరీర్లో ఇదో మరో మైల్ స్టోన్గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి అయితే ఉంది, కానీ బట్ మొత్తంగా మాత్రం డెఫినెట్గా ఇందులో రుక్మిణి వసంత్ చెర్రీ పక్కన యాక్ట్ చేస్తుందనడంలో కొంచెం డెఫినెట్గా ఇండస్ట్రీ వర్గాలు ఉన్నటువంటి టాక్ ప్రకారం అయితే ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. ఎందుకు అంటే డెఫినెట్గా ఆమె యాక్టింగ్ కావచ్చు, లేకపోతే ఆమె పర్ఫార్మెన్స్ కావచ్చు, లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి కాంతారాలు చూసాం, సప్తసాగరాలు దాటి సినిమాలో చూసాం. సో ఇవన్నీ చూస్తే చరణ్ పక్కన ఆ క్యారెక్టర్కి ఆవిడ పర్ఫెక్ట్ జోడీ అని కూడా సుక్కు ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఆ క్యారెక్టర్ కూడా డెఫినెట్గా సుకుమార్ చెర్రీ సినిమా అంటేనే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లోనే ఉంటాయి. ఎందుకంటే దాని ఇంపాక్ట్, రంగస్థలం ఇంపాక్ట్ ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతుంది. బట్ రంగస్థలం లాంటి ప్రీవియస్ స్టోరీ అంటే ఏదో 90s బ్యాక్గ్రాఫ్ అండ్ రూరల్ ఏరియాస్ కాకుండా కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అన్నట్లయితే తెలుస్తుంది. డెఫినెట్గా సుకుమార్ అంటేనే అలాంటి జోనర్స్ తీయడంలో దిట్ట. బట్ కాకపోతే పుష్పతోటి అండ్ రంగస్థలం, పుష్ప ఇలాంటి సినిమాలతోటి కొంచెం వెనక్కి వెళ్ళాడు. బట్ ఇప్పుడు అదే తరహాలో అంటే వన్ నేనొక్కడినే అండ్ నానక్ ప్రేమతో లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా అయితే ఉంటుందో సో ఆ జోనర్లో రామ్ చరణ్ కోసం పర్ఫెక్ట్గా ఒక స్టోరీ రాశారు. సో ఆ స్టోరీ డెఫినెట్గా ఇంకొంచెం అంటే పాన్ వరల్డ్ రేంజ్కి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. సో అందుకని అలాంటి ఒక సబ్జెక్ట్ రాసినట్లయితే తెలుస్తుంది. ఆ క్యారెక్టర్కి రుక్మిణి అయితే కొంచెం బాగుంటుంది. అండ్ మార్కెట్ పరంగా కూడా అటు కన్నడకు సంబంధించి ఇటు మలయాళం అండ్ తెలుగులో ఆబ్వియస్లీ చరణ్ క్రేజ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఏ భాషకి ఆ భాష కొంచెం క్రేజ్ సంపాదించుకొని కొన్ని పాన్ ఇండియా ఆర్టిస్టులను కూడా సెలెక్ట్ చేస్తున్నట్లయితే సమాచారం. సో పెద్ద షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. ఇంకొక మహా అయితే 20-30 డేస్లో సినిమా కంప్లీట్ అయిపోతే ఇక ఎడిటింగ్ వర్క్స్, టెక్నికల్ వర్క్స్ చూసుకుంటే వెంటనే చెర్రీ RC17 సెట్లో అడుగు పెట్టబోతున్నారన్న కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.